మార్కాపురం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇక్కడ ఆదివారం నాడు స్వామివారు ఇక్కడ గరుడ వాహనంపై విహరించారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున ఇక్కడ మనం చూస్తున్నాము గజవాహనంపై స్వామివారు విహరిస్తున్నారు. ఇక్కడ ఆలయంలో అర్చకులు స్వామివారి యొక్క పల్లకి ఏదైతుందో వాహనం సంబంధించినది మొత్తం కూడా పూలతో అద్భుతంగా అలంకరించారు. అదేవిధంగా మహిళలు కోలాటాలు ఆడుతూ స్వామివారి యొక్క గ్రామ సేవ ఏదైతే పురోహితులు విహరిస్తారో మాడవీధుల్లో ఆ విహారానికి సంబంధించి స్వాగతం పలుకుతూ ఇక్కడ మహిళలు కోలాటం ఆడారు. అదేవిధంగా ఇక్కడ ధర్మకర్తలు అందరూ కూడా ప్రత్యేక పూజలు గోత్రనామాలు చెప్పించుకున్న తర్వాత స్వామివారి యొక్క ఏదైతే వాహనం ఉందో ఆ వాహనం ఊర్లోకి 4 మాడవీధులకు తిరిగేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, అదేవిధంగా నరసింహాచార్యులు, శ్రీరంగ నరసింహాచార్యులు, పవన్ కుమార్ శర్మ తదితరులు ఇక్కడ స్వామివారిని ప్రత్యేకంగా పూజలు చేస్తూ తీసుకెళ్లారు. ఈవో గొలమారు శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా చైర్మన్ ఎక్కలి కాశీ విశ్వనాథము, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా స్వామివారిని అక్కడ ఉండి ఆ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు తిరుగుతున్నారు. 4 మాడావీధుల్లో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే గ్రామోత్సవాల్లో అత్యంత ఎక్కువగా గరుడ సేవకి, అదేవిధంగా పొన్నవాహన సేవ దగ్గర నుంచి మొదలుకొని తెల్లవారుజామున ఉత్సవాలు వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నది గజవాహనం పైన స్వామివారు విహరిస్తున్నారు. ఈ సాయంత్రం అంటే సోమవారం సాయంత్రంకే ఇదే రోజు సాయంత్రం రథోత్సవంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, రకరకాల విచిత్ర వేషాలతోటి ఉత్సవాలు రక్తి కట్టిస్తున్నారు. ఇక్కడ బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నారు.